ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఈ ఉపవాస విజ్ఞాపన కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారు? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారో అట్టి మాటలు ధ్యానించుకుందాం. ప్రభువే మన సహాయం చేయను గాక. హల్లెలూయా. ఫిలోమోను పత్రిక 6వ వచనం. ఫిలోమోనుకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ధ్యానించుకుందాం. 6వ వచనం. సమస్త పరిశుద్ధుల ఎడలను మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి విని నా ప్రార్థన యందు మీ నిమిత్తము విజ్ఞాపము చేయుచు ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారు అనునది కార్యకారి కావాలనని వేడుకొనొచ్చినాం. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, ఈ ఫిలెమోనుకు రాసిన పత్రికలో ఈ 6వ వచనంలో ఉన్న మాట మనం ధ్యానించినట్లయితే, క్రీస్తుని బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరం, ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి మన యందున్న ప్రతి శ్రేష్టమైన వరము గురించి మాట్లాడుకుందాం. ఆ వర విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ యందు విశ్వాసముంచి పాలివారటకు కారణముగా ఉండాలి. మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి ప్రతి శ్రేష్టమైన వర విషయమై మన యందు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి శ్రేష్టమైన వర విషయమై, అంటే ప్రభువును బట్టి మనకు అనుగ్రహించబడిన వరాల విషయమై, వాటిలో కూడా శ్రేష్టమైన వరముల విషయమై మన అనుభవపూర్వకముగా మనము ఎరుగుట వలన ఇతరులు మన విశ్వాసమును పాలివారు అవుతారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా, నీవు క్రీస్తును బట్టి విశ్వాసమందు నువ్వు పొందుకున్న వరం, ఆ వరాల గురించి 1-2 మాటలు మనం ధ్యానించుకుందాం. దేవునికి మహిమ కలుగునుగా. కీర్తన గ్రంథం 21వ కీర్తన మనం చూసినట్లయితే, ఆ 21వ కీర్తనలో కొన్ని మాటలు ఉన్నాయి. అవేంటంటే, యెహోవా రాజు, దేవా ఇదిగో రాజు ఉన్నాడే, ఆ రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు. నీ రక్షణ బట్టి ఆ రాజు ఎంతో హర్షిస్తున్నాడు.
ఎందుకంటే అతని మనోభిష్టము నువ్వు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలోంచి వచ్చి ప్రార్థన నువ్వు మానక అంగీకరిస్తున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొంటున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతడికి నువ్వు అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతని ప్రతి ప్రార్థన, అతని పెదవుల నుంచి ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? అంగీకరిస్తున్నాడు. దేవుడు అంగీకరిస్తున్నాడు. ఎందుకు అంగీకరిస్తున్నాడు? అంతటి యోగ్యమైన ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి, అంతటి యుక్తమైన ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి, దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి, తండ్రి నీ చిత్తమైతే ఇదిగో ఈ కార్యం జరిపించు. తండ్రి ఇదిగో నీ చిత్తమైతే ఇదిగో అనేకులకు ఈ రొట్టెను సమృద్ధిగా ఆహారంగా మీరు మార్చండి. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరికి ఇష్టమైన ప్రార్థన చేస్తున్నాడు? ఆయనకి అంగీకారమైన ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి విషయంలోనూ ఇదిగో నా తండ్రి చిత్తము నెరవేర్చాలి అని తండ్రికి ఇష్టమైనట్లుగా కుమారుడు అడుగుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. తండ్రికి ఇష్టమైనట్లుగా కుమారుడు అడుగుచున్నాడు. ఏది అడిగినను తన పెదవులంచి ఏ ప్రార్థన ఉచ్చరించినను అది అంగీకరించబడుతున్న కారణం ఏంటి? నీలాగా నాలాగా మన స్వార్థాల కోసము అడగట్లేదు ఆయన. మన యొక్క స్వలాభాల కోసం అడగట్లేదు ఆయన. ఇతరుల కోసం మనం ప్రార్థించినా, ఇతరుల కోసం చేసినా ఏదో ఒక మేలు కోసం చేసి మనం వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఆయన అలా అడగట్లా. ఎలా అడుగుచున్నాడు? తండ్రి అంగీకరించులాగన తండ్రికి ఇష్టమైన ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి విషయంలో తండ్రి నీ చిత్తమే గాని నా చిత్తము కాదయ్యా. నీకు ఇష్టమైతేనే ఇదిగో ఈ కుష్ఠరోగిని బాగు చేయి. నీకు ఇష్టమైతే నీ కార్యం జరిపించు. ఇదిగో నీవు తండ్రి నీ కుమారుని మహిమపరచు నిమిత్తమే దీన్ని చేయి. అనేకులు తెలుసుకున్నట్లుగా దీన్ని చేయి. అనేకులు అంగీకరించినట్లు దీన్ని చేయి అని ఆయనకి ఇష్టం, తండ్రికి ఇష్టమైనట్లుగా ఆ ప్రార్థన ఆయన అంగీకరించినట్లుగా ఈయన పెదవుల నుంచి వచ్చి ప్రతి ప్రార్థన కూడా ఆయన ఏం చేస్తున్నాడు? అంగీకరిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయనకి ఇష్టమైన ప్రార్థన అయినా చేస్తున్నాడనే కదా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదు, ఆయన అడుగుతున్నారు ఆయుష్ నిమ్మని అడిగాడు. ఆయుష్ నిమ్మని అడిగితే తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుంచి తొలగించు. లేని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక. నీ చిత్తమైతేనే అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇది తండ్రి ఏమన్నాడు? నీవు త్రాగుట నా చిత్తము అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఆ శ్రమ అనుభవించు నా ఇష్టం, నేను అందుకే నిన్ను ఏర్పరిచాను అన్నాడు. మరి మాట మాట్లాడలేదు. దేవునికి మహిమ కలుగునుగా. దాని అర్థం ఏంటి? ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరం అడుగగా, చూసారా? ఆయుష్ నిమ్మ ఆ గిన్నెలో తాగితే చనిపోతానని ప్రభువు తెలుసు. ఆ గిన్నెలో తాగితే చనిపోతాడని ప్రభువు తెలుసు. అయినా సరే అడిగాడు, తండ్రి నీ చిత్తం అయితే గిన్నె నా నుంచి తొలగించు. నీవు శ్రమ పొందుట నా చిత్తం అన్నాడు ప్రభు. ఇంకా తండ్రి అన్నాడు, మరి మాట మాట్లాడకుండా గిన్నెని ఆయన త్రాగాడు. దేవునికి మహిమ కలుగును. కానీ దాని గురించి ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరం అడుగగా, తండ్రి ఏం చేశాడు? నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఏ వరం అనుగ్రహించాడు? సదాకాలము నిలిచేట్లు దీర్ఘాయువును అనుగ్రహించాడు. హల్లెలూయా. సదాకాలం నిలిచిపోయే దీర్ఘాయువు అది. జీవాధిపతి జీవిస్తున్నవాడు, నిత్య జీవమును కలిగిన వాడు, నిత్య జీవాన్ని అనుగ్రహించాడు తండ్రి. సదాకాలము నిలిచిపోయి ఆ జీవముని ఇచ్చున్నాడు. ఆ జీవాయువుని అనుగ్రహించున్నాడు. దేవునికి మహిమ కలుగు.
ఇప్పుడు నువ్వు మరణించిన నా చిత్తం ఇది నా ఇష్టం, నీవు మరణించిన నా చిత్తము నీకు అది నిర్ణయించున్నాను అన్నాడు. అది అయిన వడని అని అక్కడ తాగేలా తండ్రి ఏం చేశాడు, కుమారునికి నిత్య జీవం, నిత్యము జీవించే ఆ నిత్య జీవాన్ని ఇచ్చి ఉన్నాడు. అసలు ఆయన్నే జీవాధిపతిని చేశాడు. దేనికి మహిమ కలుగునుగా. సదాకాలం నిలుచు దీర్ఘాయువును నీవు దయచేసి ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగా. 6వ వచనం 5. చూసారా, నీ రక్షణ వల్ల అతనికి గొప్ప మహిమ కలిగింది. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపు చేసి ఉన్నావు. దేవునికి మహిమ కలుగు. చూడండి, నిత్యము ఆశీర్వాదానికి కారకుడుగా ఉండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగా. అతన్ని గణపరిచాడు, తను ఆశీర్వదించాడు. అతను ఎలా అయిపోయాడంటే, ప్రభు ఎలా అయిపోయాడంటే నిత్యము ఆశీర్వాదకరముగానే మార్చేశాడు తండ్రిని. దేవునికి మహిమ కలుగునుగా. తండ్రి ఎలా మార్చాడండి ప్రభుని? నిత్యము ఆశీర్వాదకరంగా మార్చేశాడు. అడిగింది ఏంటి? ఆయుష్ను అడిగాడు. ఇచ్చింది ఆయన ఏంటి? ఇచ్చింది ఏంటి? దీర్ఘాయువును దయచేయటమే కాదు, నిత్య ఆశీర్వాదానికి కారకుడుగా మార్చేశాడు. హల్లెలూయా. ఎంత కృప కలిగిన వాడు, ఎంత దయ కలిగిన వాడు అండి మన ప్రభు. మనం ఆరాధిస్తున్న ప్రభు ఎంత దయ కలిగిన వాడు. మన తండ్రి మన ప్రభుకి నిత్య ఆయువుని ఇవ్వటమే కాదు, ఆయుష్ని ఇవ్వటమే కాదు, నిత్య ఆశీర్వాదానికి కారకుడుగా మార్చేశాడు. దేవునికి మహిమ కలుగు. ఎందుకంటే ఆయన నియమించిన ఆ శ్రమలను అనుభవించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇష్టపడి కూడా, అయ్యా ఇదిగో ఈ శ్రమ వస్తే నేను చనిపోతాను, ఈ గిన్నెలో తాగితే నేను చనిపోతాను, ఈ శ్రమంతా అనుభవించాలి, మీకు దూరం అయిపోతాను అని ప్రభు తండ్రిని బ్రతిమాలినా సరే తండ్రి ఏమన్నాడు? ఇది నా ఇష్టం, నా చిత్తమై ఉన్నది ఇది. అది నలకొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, అతన్ని నలకొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. చూడండి, దేవుడు ప్రభుని నలకొట్టడానికి ఆయనకి ఇష్టమైంది కాబట్టి ఆయన నలకొట్టాడు. దేవుడు ఆయన అతనికి వ్యాధి కలగజేశాడు. చూడండి, అతడు ప్రభు ఏం చేశాడు? తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానము చూసు, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందాడు. దేవునికి మహిమ కలుగుగా. ఒక్క నిమిషం అండి. చూసారా పిల్లరా, తృప్తి నొందాడు. తనకు కలిగిన వేదన గురించి తృప్తి నొందాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, యేసు ప్రభువారు చదువు ఇప్పుడు చదువు. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేశాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేశాడు. దేవునికి మహిమ కలుగుగా. నీలాగా నాలాగా జీవించడానికి ఈ లోకానికి వచ్చిన ప్రభువారు యేసు నీలాగా నాలాగా ఈ లోకంలో జీవించారు. ఆయన జీవిత కాలం అంతా కూడా ఒక మాదిరిగా జీవించాడు. ఆయన జీవితాన్ని మనం ఈ రోజున ధ్యానించుకుంటున్నామంటే మనము కూడా ఆ జీవితాన్ని చూసి మనము అలాగూ జీవించాలి అని మన ముందు ఉంచాడు. ఆయన మాదిరికరం, మనకు ముందు ఒక మాదిరికరం చూపించాడు. సామాన్య ఒక మానవుడుగా నీలాగా నాలాగా మనం ఏమి చేయొచ్చు అక్కడ చూపించాడు. ఆయుష్ను అడిగాడు. ప్రభు ఏం చేశాడు? దీర్ఘాయువుని, తండ్రి ఏం చేశాడు? దీర్ఘాయువును దీర్ఘాయుష్మంతుడు చేశాడు. కారణం ఏంటి? ఊరికనే చేసేయలేదండి, ఊరికనే చేసేలా అక్కడ ఆయుష్ను తీసేస్తున్నాడు. ఆ గిన్నెలోది తాగితే నలగొట్టబడుట యెహోవాకు ఇష్టమైంది. ఆయనను నలకొట్టుబడుట యెహోవాకు ఇష్టమైంది. మరి అలా నలకొట్టించుకోవడానికి ఈయన అంగీకరించాడు, సమ్మతించాడు. ఈయన సమ్మతించకుండా ఈయన మీద ఏది కూడా ఈగ కూడా వాళ్ళు. అలాంటిది
సమ్మతించాడు, అన్నిటి కూడా తన శరీరం మీద అనుమతించాడు. ఆ శ్రమలను అనుభవించాడు. అనుభవించితే తండ్రి ఏం చేశాడు? అతనికి దీర్ఘాయుష్ను దయచేశాడు. దీర్ఘాయుష్ను దయచేశాడు. దీర్ఘాయుష్ను దయచేయటమే కాదు, ఇంకోటి కూడా ఏం చేశాడంటే అనేకులకు ఆశీర్వాదకారకుడిగా మార్చేశాడు. ఆయన మాట విన్నాడు కాబట్టి, ఆయన మాటకు లోపడ్డాడు కాబట్టి, ఆయన మాటకు విధేయత చూపాడు కాబట్టి దీర్ఘాయుష్తో పాటు అనేకులకు ఆశీర్వాదకారకుడిగా మార్చేశాడు. అనేకులకు ఆశీర్వాదకారకుడిగా ప్రభువుని మార్చేశాడు. ప్రియులారా, ఈ రోజున మనం ఆయన చూస్తున్నామంటే, నా కోసం శ్రమపడ్డ నా యేసు అని మనం చెప్పుకుంటున్నామంటే తనకు తానుగా సిద్ధపడ్డాడు. తనకు తానుగా సిద్ధపడ్డాడు అర్పించుకోవటానికి, బలిగా తను అర్పించుకోవటానికి తను సిద్ధపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. తండ్రి అనుగ్రహించి, ఇదిగో నువ్వు ఈ శ్రమ పొందాలి, ఇదిగో ఈ శ్రమ నువ్వు అనుభవించాలి అన్నప్పుడు, అయ్యా ఇదిగో ఈ బాధ, ఈ శ్రమ నేను అనుభవించలేను, నీ చిత్తమా అయితే తగ్గించు, లేని నేను అనుభవించాలైతే జరిపించు అన్నాడు. నీవు నా వలన ఇదిగో నీవు నలగొట్టబడుట అది నాకు ఇష్టం అని ప్రభు అనగానే, తండ్రి అనగానే ప్రభు దానికి అంగీకరించాడు. అంగీకరించి ఆ శ్రమలన్నీ భరించాడు, బాధలన్నీ సహించాడు, తట్టుకున్నాడు, తాలుకున్నాడు. కాబట్టి తండ్రి ఏం చేశాడు? దీర్ఘాయుష్మంతుని చేశాడు. అంతేకాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చివేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ప్రియులారా, నీవు కూడా ఆయన అనుకరించిన ఆ శ్రమను, బాధను, ఇబ్బందులు, కష్టాలు, కన్నీరు ఇవన్నీ కూడా ఊరికే రావు. వాటిని నువ్వు అనుభవించాలి. 2 విషయాలు ఇక్కడ. నీకు నువ్వు అనుభవించున్నది ఒకటైతే, ఇతరుల కోసం అనుభవించేది వేరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీకు నువ్వు అనుభవించినది ఒక ఎత్తు అయితే, ఇతరుల కోసం అనుభవించేది మరి ఒక ఎత్తు. ఇతరుల కోసం నువ్వు అనుభవిస్తున్నావే, అది ఘనమైనది. నీకు నువ్వు అనుభవించడంలో పెద్ద విశేషం ఏముంది? నీకు నువ్వు పొందుకోవడంలో పెద్ద విశేషం ఏముంది? ఇతరుల కోసం నువ్వు అనుభవించిన దాంట్లో ఉంది, ఇతరుల కోసం నీవు సంపాదించి పెట్టిన దాంట్లో ఉంది. ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమాలుకొని అతని కోసం మొరపెట్టి అతని కుటుంబం విడుదలకు తీసుకొచ్చేవే, అతని కుటుంబం విడుదలకు వచ్చిందే, ఆ విడుదలలోంచి అతని కుటుంబం నిలబడిందే దేవుని కోసం. అది నీ చేసిన త్యాగానికి ప్రతిరూపంగా కనపడుతుంది. నీకు నువ్వే విడిపించుకొని, నీకు నువ్వే చేసుకొని, నీకు నువ్వు మేలే చేసుకుంటే దానివల్ల నీకు ఉపయోగం ఏముంది? కొంతవరకు మట్టుకే ఉపయోగం, నీ మట్టుకే ఉపయోగం. కానీ నీవు ఇతరుల కోసం కార్చిన కన్నీరు, నువ్వు ఇతరుల కోసం మొరపెట్టిన మొర, నువ్వు ఇతరుల కోసం చేసిన ప్రార్థన, అది వాళ్ళ జీవితంలో ఫలిస్తుంటే అది నీకు ఘనత. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 7వ వచనం, 6, 7. నీ సన్నిధిని అతని సంతోషంగా ఉల్లాసింపజేసి ఉన్నావు. ఎలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిల్చును. చాలండి. దేవునికి మహిమ కలుగునుగా. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. స్థిరమైన పునాదిగా, బలమైన పునాదిగా నీవు మార్చబడాలి. ఆ మందిరంలో నీవు ఒక పిల్లర్గా మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. కదలకుండా అలా నిలబడి ఉండాలి నీవు. దేవునికి మహిమ కలుగునుగా. మరి దావీదు కూడా ఒక వరం అడిగాడండి. దావీదు కూడా ఒక వరం అడిగాడు దేవుణ్ణి. ఏ వరం అడిగాడు అంటారు? చూడండి, కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును
నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్న. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లారా, ఆయన ఒక వరం అడిగాడు. ఏమని? యెహోవా యొద్ద ఒక వరం నేను అడిగాను, దానిని నేను వెదుకుచున్నాను. వరం అడిగాడు, ఆ వరం కోసం వెదుకుతున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివాసింపగోరుచున్నాను. ఆయన ఆశ అంతా ఎక్కడుందండి? జీవిత కాలంతో ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? దేవుని ఆలయంలోనే ఆయన ఉండాలనుకుంటున్నారు. అక్కడే జీవించాలని, అక్కడే నివసించాలని కోరుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయన అడిగిన వారం దొరికిందా ఆయనకి? దొరికిందా అండి? దాన్ని వెతుకుతున్నాను అని చెప్పాడు. అది దొరికిందా? 119వ కీర్తన 54 నుంచి వద్దాం. చూడండి చెప్తున్నాడు, యాత్రికుడనైన నేను. ఆయనేమో అక్కడ ముందుగా చెప్పింది ఏంటి? నేను ఆ వరం అడిగాను, ఆ వరం కోసం నేను వెతుకుతున్నాను అన్నాడు. ఇప్పుడు యాత్రికుడు ప్రయాణం చేస్తున్నాడు. యాత్రికుడనైన నేను ఆయన బస్సులో ఆయన పాటలు పాడుటకు ఆ దేవుని కట్టడాలు హేతువులయ్యాయి. యెహోవా రాత్రి వేళ, అయ్యా నేను రాత్రి వేళ నీ నామాన్ని స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రం అనుసరించి నేను నడుచుకుంటున్నాను, నీ ఉపదేశం అనుసరించి నేను నడుచుకుంటున్నాను అని చెప్తున్నాను. ఇదే నాకు వరముగా దయ చేయబడి ఉన్నదని చెప్తాను. దేవునికి మహిమ కలుగును. ఏమి దొరికింది ఆయనకి? ఉపదేశం దొరికింది. ఆయన అడిగిన వరము ఏ వరం అండి? ఏ వరము? దేవునికి మహిమ కలుగును గాక. 50వ వచనం, నీ ఉపదేశము ననుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు ఏం అడిగాడు ఆయన? వరం అడిగాడు. ఏ వరం అడిగాడు అంటే ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నీ ఉపదేశమును అనుసరించి నేను నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా ఇవ్వబడి ఉన్నది. ఆయన ఉపదేశం అనుసరించడమే అడిగాడు ఈయన వరం. అయ్యా నీ ఉపదేశాన్ని అనుసరించి నడుచుకోవడమే నాకు వరంగా ఏమన్నాడు. దానికోసం వెతికాడు. ఎలా అయితే ఎప్పటికైతే దొరికేసింది. అది ఏం దొరికిందంటే, నేను ఒక వరాన్ని అడిగాను, దానికోసం నేను వెతుకుతున్నాను అన్నాడు. ఆయన అడిగిన తర్వాత ఆయన అడిగిన వరం ఏంటంటే ఈ వచనంలో చెప్తున్నాడు. 119వ కీర్తన 55వ వచనంలో ఆ మాట ఉంది. నీ ఉపదేశమును నేను వరముగా అడిగాను, నీ ఉపదేశం నన్ను అనుసరించి నడుచుకొనొచ్చున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఉపదేశం ఈయనకి ఏమి దొరికిందండి? వరముగా అనుగ్రహించబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దాని ప్రియులారా, ఈయన అడిగింది కూడా అదే. ఒక వరం అడిగాడు, ఆ వరమే ఆయన యొక్క ఉపదేశం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఉపదేశం ఆయన వరమే. అయ్యా నేను చేయుచున్నవని, నేను చేసినవన్నీ నాకు తెలియజేయగలిగిన వాడు ఎవడున్నాడు? నేను ఏమి చేశానో అవి నాకు బయలుపరచు. నా అంతం ఎట్లుండునో నాకు తెలియచేయి. ఇవన్నీ ఎక్కడ తెలియజేస్తాయి? ఎప్పుడు ఎలా వస్తాయి? ఉపదేశము ద్వారా బయలుపరచబడుతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నేను చేసినవన్నీ నాకు తెలియజేశాను. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆయన ఉపదేశించారు. ఆయన మాట్లాడినప్పుడు ఆమె ఏం చెప్పింది? ఈ ప్రజల్లోకి వెళ్ళింది, ఊర్లోకి వెళ్ళి అందరిని పిలుస్తుంది. ఇదిగో ప్రజలారా, నా మాట ఆలకించండి. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను కనుగొన్నాను. రండి మీకు చూపిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దావీదు ఒక అనుభవం ఏంటంటే ఆయన దావీదు పాపం చేసి సింహాసనం మీద కూర్చొని తీర్పులు తీరుస్తూ కూర్చున్నాడు. పెద్ద సభ జరుగుతుంది. ఆ సభ మధ్యలో ప్రవక్త వెళ్ళాడు, నాతాను వెళ్ళి ఒక చిన్న కథ వేశాడు. ఇదిగో నాతాను కథ వేయగానే, నా రాజ్యంలో అలాంటి అన్యాయం చేసింది ఎవడు ఉన్నాడు? నువ్వు చెప్పు, ఇప్పుడే నేను వాడికి ప్రతిదానం తీర్పు తీరుస్తున్నా
అని చెప్పి ఏమన్నాడు, 1కి 4 ఇవ్వాలి అన్నాడు. ఏమన్నాడండి, 1కి 4 ఇవ్వాలి అన్నాడు. రాజా, ఆ వ్యక్తి వేరో కాదు, నీవే ఆ వ్యక్తివి అని చెప్పాడు. ఏలెత్తి చూపించి, అంతమందిలో ఏలెత్తి చూపిస్తే దావీదు ఏం చేశాడు, మౌనంగా సింహాసనం దిగిపోయి పక్కన గోడ తట్టు తిరిగి మోకాళ్ళేసి కన్నీరు గారుస్తూ, ప్రభువా, ఆ వ్యక్తిని నేనే. ఉపదేశం ఏం చేస్తుంది, పశ్చాత్తాపం కలగజేస్తుంది. ఉపదేశం ఏం చేస్తుంది, హృదయాన్ని కదిలించి వేస్తుంది. ఉపదేశం ఏం చేస్తుంది, ఎప్పటికప్పుడు ఎన్నో శుద్ధీకరిస్తుంది. దేవునికి మహిమ కడుగుతుంది, నిన్ను బాధిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఉపదేశం ఎలా ఉంటుందంటే, ఏదైనా పుండు ఉందనుకోండి, ఆ పుండు మీద పుల్ల పెట్టి కిలికినట్టుగా ఉంటది. ఎలా ఉంటుంది, సమ్మగా ఉంటుందా? దేవునికి మహిమ కలుగుగా ఆ విధంగా ఉంటుందండి. కడుపులో దేవేస్తుంది. ఉపదేశం కడుపులో దేవేస్తా ఉంటుంది. కాబట్టి ఆయన్ని ఏమడుగుతున్నాడు, ఆ ఉపదేశమే నాకు వరంగా దొరికింది. హల్లెలూయా. ఎంత ఆనందపడి ఎంత సంతోషపడ్డాడో చూడండి. అసలు ఉపదేశమే నాకు వరంగా దొరికింది అయ్యా, నేను ఒక వరాన్ని అడిగాను, ఆ వరం నాకు, నీ ఉపదేశమే నాకు వరంగా దొరికింది. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ఎప్పటికంటే శుద్ధీకరణ. ప్రభువా, ఈ సోపుతో కలుగు, శుద్ధంగా చేయి, ఇంకా పరిశుద్ధం చేయి, ఇంకా పరిశుద్ధం చేయి అయ్యా, నీతో కలిసి నేను సాంగత్యం చేసేంత పరిశుద్ధుని చేయి. దేవునికి మహిమ కలుగు. ఎంత పరిశుద్ధుడు అయిపోయాడంటే దేవుడు చెప్తాడు, నా హృదయానుసారుడైన నా దావీదా. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఎంత శుద్ధీకరణకు వచ్చాడు. ఆ ఉపదేశం ద్వారా ఎంతగా కట్టబడ్డాడు, ఎంతగా సరిచేయబడ్డాడు, ఎంతగా గద్దించబడ్డాడు, ఎంత హెచ్చించబడ్డాడు, ఎంతగా హెచ్చరించబడ్డాడు. ఈ విధంగా ఆయన మలచబడ్డాడు. దేవునికి మహిమ కలుగు. ఈ విధంగా మలచబడ్డాడు అంటే దేవునికి హృదయానుసరుడు ఎంతగా మలచబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. కారణం ఏంటి, ఆయన ఏం కోరుకున్నాడు, ఏ వరం అడిగాడు, ఉపదేశం అనే వరం అడిగాడు. ఆ ఉపదేశం నాకు దొరికింది అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. 55వ వచనంలో ఏం చెప్పాడమ్మా, నీ ఉపదేశము నన్ను అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. ఉపదేశాన్ని అనుసరించి నడుచుకుంటున్నాడు. ఆ ఉపదేశం నాకు వరంగా దయచేయి. అదే అండి వరం. దేవునికి మహిమ కలుగును. అయ్యా, నన్ను అలా చేయి, నన్ను ఇలా చేయి, నేను ఎలా ఉండాలి, ఇవి కాదు వరాలు కోరుకున్నాడు. నా బిడ్డలు నా తర్వాత ఎలా ఉండాలి, నా బిడ్డలు నా తర్వాత రాజ్యం చేయాలి, ఇది కాదు కోరుకున్నాడు. నన్ను శుద్ధీకరించే నీ ఉపదేశం నాకు కావాలి. ఎప్పటికప్పుడే నన్ను శుద్ధీకరించి నీ ఉపదేశం నాకు కావాలి అని అడిగాడు. దాన్ని పొందుకున్నాడు. అదే ఉపదేశం నాకు వరంగా దొరికిందని ఘనంగా చెప్పగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 57:7 యెహోవా నీవే నా భాగము, నీ వాక్యమును అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగు. దేవా, నీవే నా భాగము. ఎవరంట భాగం, ఎవరంట, దేవుణ్ణే భాగం చేసుకున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగా. మనమేమంటాం, ఇదిగో ఈ ఆస్తిలో సగ భాగం నాది, ఇదిగో ఈ భోజనంలో సగ భాగం నాది, ఇదిగో ఈ బలిలో కుడి చెప్ప నాది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇదిగో ఈ పాపంలో సగ భాగం నాది అని కూడా లేకపోలేదు. దేవునికి మహిమ కలుగునుగా. కొల్ల సొమ్ము కొట్టుకుంటే ఇద్దరు దొంగలు ఏం చేస్తున్నారంట, పంచుకుంటున్నారంట. ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది. వీళ్ళిద్దరు పంచుకుంటుంటే మూడవ వచ్చి మొత్తం దోసిపోయాడంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇది భాగాలు. దేవుణ్ణి యెహోవానే భాగంగా చేసుకున్నాడు దావీదు. దేవునికి మహిమ కలుగునుగా. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యము అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకున్నాను. దేవునికి మహిమ కలుగు. అంటే దేవుణ్ణి భాగంగా చేసుకున్నాడు. ఆ వాక్యాన్ని అనుసరించి నేను నడుచుకుంటానయ్యా, వాక్యము నాలో సగ భాగము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నాలో సగ భాగం వాక్యమే ఉంది. నాలో నేను సగమే, నేను నరుడిగా ఉన్నాను, సగము
నీ పోలికలో నీ రూపంలో మార్చబడి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను పూర్తిగా నీలోకి నేను వచ్చేయాలయ్యా. నీ భాగంలో నేను పాలు పంపులు పొందాలయ్యా. నీలాగా నేను మార్చబడాలయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 13వ వచనం ధ్యానించుకుందాం. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 13వ వచనం. ఎలాగనగా క్రీస్తు యొక్క సువార్తను అంగీకరితమని ఒప్పుకుంటే ఎందు మీరు విధేయులైనందు చేతను వారి విషయము అందరి విషయము ఇంత ఔదార్యముగా మీరు మనసు ఇచ్చినందున ఇంత ధర్మం చేసినందున ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూసి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయొచ్చు మిమ్మును చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. చెప్పసక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నాం. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే కొరింథీ సంఘంతో అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ, కొరింథీ సంఘముతో 2వ పత్రిక రాస్తూ ఇంకొక సంఘము గురించి చెప్తున్నాడు ఆయన. ఇంకొక సంఘం గురించి, ఇదిగో మీ నుంచి వారు విని వారు నేర్చుకుంటున్నారు. మీరు ఎలా చేస్తున్నారో అది వారు అంగీకరిస్తున్నారు. మిమ్మల్ని బట్టి వారు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నారు. మిమ్మల్ని బట్టి వారు ప్రార్థన చేస్తున్నారు. మిమ్మల్ని బట్టి వారు విశ్వాసంలో బలపడుతున్నారు. అంటే మిమ్మల్ని మాదిరిగా చేసుకుని వాళ్ళు నిలబడగలుగుతున్నారు. మిమ్మల్ని మాదిరిగా చేసుకుని వారు అంగీకరించి వారు అనుసరించి నడుచుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరండి వారు? మసుదోనియా సంఘపు వారు ఈ కొరింథీ సంఘమును చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇలాగే మేము కూడా ఆ సంఘంలాగా ఉండాలి, ఇలా ఆ సంఘంలో ఉండి సేవకులు అన్ని విషయాల్లో మేము పాలు పంపులు పొందాలి, అవసరం సేవకులకు అవసరం తీర్చాలి. అంతేకాదు, ఆ కొరింథీ సంఘం ఉన్నట్లుగా ప్రభు యందు విశ్వాసంలో ఉండాలి. ఆ కొరింథీ సంఘం ఉన్నట్టుగా ప్రభు యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ రోషము కలిగి ఉండాలి. ఆ పౌరుషము కలిగి ఉండాలి. ప్రభు యందు వారు అగుపరుచుతున్న ఆ భక్తి మేము కూడా అగుపరచాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఏం చేశాడంటే, ముందు కొరింథీ సంఘము గురించి ఈ కొరింథీ మసుదోనియా సంఘానికి చెప్పాడు. అయ్యా, ఆ కొరింథీ సంఘము ఇలా ఉంది, వాళ్ళు ఇలా దేవుని ఇలా ఆరాధిస్తున్నారు, ఇలా భక్తిగా ఉన్నారు, విశ్వాసములో ఉన్నారు, ఈ విధంగా దేవుని కొనియాడుతూ ఉన్నారు, దేవుని ఇంతగా భయభక్తులు కలిగి ఉన్నారు, దేవుని ఇంత రోషము కలిగి ఉన్నారు, ఇంతగా దేవునిలో వాళ్ళు ఎదుగుతున్నారు అని చెప్పినప్పుడు వారిని చూసి వీరు విని, వారి మాటలు విని వీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే విశ్వాసంతో నిజంగా ఆ సంఘం అలా ఉంది, అంత వృద్ధి చెందుతుంది, అంతగా సంఘం ఆశీర్వదించబడుతుంది, అంత సంఘం అంతగా హెచ్చించబడుతుంది, అంతగా దేవునితో పెనవేయబడుతున్న ఆ సంఘమును విని వీరు కూడా మేము కూడా అలాగే ఉండాలి అని వీళ్ళు కూడా రోషము కలిగి అలాగే ఉన్నారు, ఆ పౌరుషము కలిగి ఉన్నారు. అంటే ఒక మాదిరిగా తీసుకున్నారు సంఘాన్ని, కొరింథీ సంఘాన్ని వీరు మసుదోనియా సంఘపు వారు ఒక మాదిరిగా తీసుకున్నారు. అయితే పౌలు గారు అంటాడు కదా, ఇదిగో నేను మీ దగ్గర రాబోతున్నా, నాతో పాటు సంఘం నుంచి ఎవరైనా వచ్చినప్పుడు మీరు నేను చెప్పినట్లుగా మీరు అలాగే ఉండాలి, ఎక్కడైనా తప్పిపోతారేమో జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఆ సంఘము గురించి అంత గొప్పగా వీళ్ళకు చెప్తే వాళ్ళు ఒక మాదిరికరంగా ఆ సంఘాన్ని తీసుకున్నారు ఈ మసుదోనియా వారు. నాతో పాటు నేను రాబోతున్నా, నాతో పాటు ఎవరైనా వచ్చినప్పుడు మిమ్మల్ని అలాగూ చూసి వారు ఇంకా సంఘం ఇంకా బలపడాలి, ఇంకా వృద్ధి చెందాలి, ఇంకాను దేవునితో పెనవేయబడాలి. అలా కాకుండా మిమ్మల్ని చూసి గనక వాళ్ళు ఎక్కడైనా తప్పిపోయారనుకో జాగ్రత్త అని హెచ్చరిస్తూ ముందుగా కొంతమందిని పంపించి వారితో ఈ హెచ్చరిక చేపించాడు. కింద వచ్చానికి రండి.
దేవునికి మహిమ కలుగును గాక. 1-2 వచనాలకి రండి. మొదటి వచనం నుంచి రండి. అదే అధ్యాయం 9వ అధ్యాయం. చూడండి, పరిశుద్ధుల కొరకైన పరిశుద్ధుల పరిచర్యను బట్టి పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరు రాయటకు నాకు అవసరం లేదు. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువల్ల నేను సంవత్సరం నుంచి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గురించి మాసుధోనియా వారి ఎదుట అతిశయపడొచ్చిన. మీ ఆసక్తిని చూసి చూడండి, చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏం సంఘం అన్నాడమ్మా? అకయ అంటే కొరింథీయులోన అకయ సంఘంతో మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును. అకయ సంఘము సిద్ధపడి ఉంది. అకయ సంఘము సిద్ధపడి ఉందని చెప్పి నేను మాసుధోనియా వారి ఎదుట చెప్పాను. నేను ఎందుకంటే వాళ్ళ ముందు గర్వంగా ఉన్నాను. ఎందుకంటే అదిగో అన్ని విషయాల్లో కూడా ఈ అకయ సంఘము అభివృద్ధి చెందింది, ఆశీర్వదించబడింది, వర్ధిల్లింది. అక్కడ ఉన్న సంఘంలో ప్రతి బిడ్డ కూడా దేవుని ఫలాలు ఫలిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని గురించి నేను ఈ మాసిదోనియా వారితో చెప్పేటప్పుడు నేను అతిశయపడుతున్నా. నేను గర్వంగా ఫీల్ అవుతున్నా మీ గురించి. అలాగే వీరు మిమ్మల్ని చూసి వీళ్ళు మాదిరిగా ఎంచుకున్నారు. మేము కూడా అలాగే ఉండాలి, మేము కూడా రోషముగా ఉండాలని వీళ్ళు మిమ్మల్ని చూసి ఎంచుకుంటున్నారు. వీళ్ళని గురించి కూడా నేను గర్వపడాలి, అతిశయపడాలి. అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, వాళ్ళ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడయ్యారు. అయితే మిమ్మల్ని గురించి మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకుండా నేను చెప్పిన ప్రకారం మీరు సిద్ధంగా ఉండటం కోసమై ఇదిగో ఈ సహోదరులు ముందుగానే మీ దగ్గర పంపించాను. మీరు సిద్ధపడని ఎడల ఒక్కవేళ మాసుధోనియా వారు ఎవరైనా నాతో పాటు వాళ్ళు వచ్చి ఈ అకయ సంఘంలో మీరు సిద్ధపడకుండా ఉండుట చూశారనుకోండి, ఇప్పుడు మీ ఎడల మేము ఒక నమ్మిక కలిగి ఉన్నాం. ఆ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపడాల్సి వస్తుంది. ఆ సమయంలో మీరు కూడా వాళ్ళ ముందు సిగ్గుపడవలసి వస్తుందని. ఇక నేను ఇంకా మీకు చెప్పే అవసరం ఏంటి? ఇంకా నేను ఇంకేం చెప్పాలి? కావున లోగడ దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లలు, అంటే మాదిరిగా చూపించాడు అక్కడ. ఇదిగో నీ గురించి నేను ఎంతో గొప్పగా చెప్పానయ్యా, మీ గురించి ఎంతగానో చెప్పాను నేను. దేవునితో మీరు చేసే ప్రార్థనల విషయమే కానీ, మీరు చేసే ఆరాధన విషయమే కానీ, మీరు చేసే భక్తి విషయమే కానీ, మీరు ఉండే ఆ ప్రతిష్ఠ విషయమే కానీ, ఆ రోష విషయమే కానీ, దైవ సేవకుడికి సంఘంలో సహకరించే విషయమే కానీ, ఏ దైవ సేవకుడిని మీరు ప్రేమించే విషయమే కానీ, మీరు దైవ సేవకుడికి ఇచ్చే ఆతిథ్య విషయమే కానీ, మీ గురించి నేను ఎంతో అతిశయపడుతూ చెప్పాను, గొప్పగా చెప్పాను. అలాంటి సంఘం నా సంఘం, ఇలాంటి సంఘం ఈ అకయ సంఘం అని మీ గురించి ఎంతో ఘనంగా చెప్పాను. మాసిదోనియా సంఘపు వారు నాతో పాటు రాబోతున్నారు. వారు ఎవరో ఒకరు నాతో పాటు వస్తారు. వచ్చినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు నేను చెప్పిన విధంగా మీరు కనుక సిద్ధపడకుండా ఉంటే, ఈ నమ్మిక కలిగి మీ ఎడల మేము నమ్మకం కలిగి ఉన్నాం. ఆ నమ్మక విషయమై మేము సిగ్గుపడతాం. మీరు కూడా వారి ముందు సిగ్గుపడాల్సి వస్తుంది. చూడండి పిల్లారా, ఎంత నమ్మకం కలిగి ఉన్నాడో చూడండి. ఈ అకయ సంఘం ఎడల ఎంత నమ్మకం కలిగి లేకపోతే ఆ మాసిదోనియా సంఘం ఎడల సంఘంతో చెప్తారు. వారు వచ్చినప్పుడు ఇదిగో చూడండి మాదిరిగా ఉన్నారు, వారిని చూసి నువ్వు నేర్చుకో అని చెప్పాలి. దేవునికి మహిమ కలుగును. ప్రియులారా, నిన్ను చూసే ఇంకొకరు చూపించి చెప్పగలగాలి.
ఇదిగో ఈ బిడ్డను చూడు, ఈ బిడ్డను చూడు, ఇదిగో ఈ తల్లిని చూడు, ఈ విశ్వాసం చూడు, ఇలా ఉండాలి, పలానా సంఘం విజయ సంఘంలో ఇలాగ ఉండాలి అని నిన్ను గురించి వేరే సంఘంలో చెప్పగలిగే స్థాయికి నువ్వు వచ్చిందా? దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆ గర్వము కలగాలి, దైవజనులు ఆ నిశ్చింత ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. పలానా సంఘములో పలానా వ్యక్తి ఉందయ్యా, నేను వెళ్ళినా వెళ్ళకపోయినా అన్ని కూడా తానే చూసుకుంటది, తానే చూసుకుంటూ ఆ వ్యక్తి ఉన్నాడు, అన్ని సమస్తం కూడా తానే చూసుకుంటాడు, సమస్తం కూడా ముందుగానే సిద్ధపరుస్తాడు. అలాంటి విశ్వాసి కావాలి, అంత నమ్మకమైన వాడు కావాలి, అంత భయభక్తులు కలిగిన వాడు కావాలి. దేవుని కోసం ఎదురు చూసి దేవుని కోసం ఏమైనా చేయగలిగిన, తన ప్రాణాన్ని సైతం పరంగా పెట్టగలిగిన ఆ విశ్వాసిని నేను నాకున్నాడు అని చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? ఆ సంఘంలో కూడా నేను కూడా అలాగే ఉండాలి, నేను కూడా అతనిలాగా ఉండాలి. దైవ సేవకుడు నన్ను ఆ విధంగా నా గురించి కూడా అనేక చోట అనేకులు చెప్పగలగాలి, ఆ విధంగా నేను ఉండాలి అనే ఆసక్తి అతను నిన్ను చూసి అతనిలో పుట్టాలి. దేవుని విషయంలో కూడా నిన్ను చూసి దేవుడు సంతోషిస్తుమే కాదు, ఇదిగో నా కుమారుడు చూడు అలా ఉన్నాడు, దేవునికి మహిమ కలుగుగా. నా కుమారుని చూడు ఎలా ఉన్నాడో చూడు, నా కుమార్తె చూడు ఎలా ఉందో చూడు అని అనేకుల ముందు, దూతల ముందు దేవుడు నిన్ను చూసి అయినా అంటే ఆయన అతిశయపడాలి, ఇలాంటి నా కుమారుడు ఉన్నాడు, నా కుమార్తె ఉందని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ విధంగా నువ్వు మార్చబడాలి ప్రియులారా, ఆ విధంగా మీరు మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 4వ వచనం. దేవునికి మహిమ కలుగునుగా. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. చూడండి, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుంటాం? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా చూసి క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధమైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగుగా. ఈ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, చూసుక్రియలు ఇవన్నీ కూడా పొందుకొని అనుభవించి వారిని చూసి ఆ మాట విని మనకు చెప్తున్నారు కదా, ఇదిగో ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే ఆ కార్యం జరిగింది, ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే ఈ కార్యం జరిగింది అని చెప్తున్నప్పుడు ఏమవుతుంటుంది? మనకేమవుతుంది? నిజమే, ఆ దైవజనుడితో మనము కూడా ప్రార్థన చేయించుకోవాలి అన్నట్లుగా. దేవునికి మహిమ కలుగుగా. ప్రభు ఈ కార్యం చేశాడు, ఇదిగో ప్రభు నిలబడ్డాడు, ప్రభు యొక్క కార్యములలో జరుగుతున్నాయి, అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతున్నాయి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? అయ్యో, ప్రభుని అంగీకరించాలి, ఈ మేలు పొందుకున్నారా, ఈ కార్యం పొందుకున్నారా, ఈ అద్భుతం పొందుకున్నారా, ఈ మతకాలు జరిగాయా, ఈ సూచికలు జరిగాయా, ఇవన్నీ దేవుడు చేశాడా, అయితే మనం కూడా పొందుకొని అనుభవించాలి అనే ఆసక్తి నీలో జరగాలి. అంటే నువ్వేం చేయాలి? విన్న వాటిని, కన్న వాటిని అనేకులు తెలియచేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అపోస్తలులందరూ ఏమన్నారండి? మేము ఏవైతే విన్నామో, మేము ఏవైతే కన్నామో అవే మీకు తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. లేనిపోనివని కల్పించి చెప్పడం కాదండి, ఎక్కడెక్కడో జరిగినాయని చెప్పడం కాదండి. వారు ఏవైతే చూశారో, ఏవైతే విన్నారో, వాటిని ఏవైతే వారు చేస్తున్నారో, వాటినే ఏవైతే అనుభవించారో వాటినే చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు ధ్యానించుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి,
శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును అవన్నీ కూడా పరలోక సంబంధమైనవి. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయండి? పర సంబంధమే, అంటే పరలోక సంబంధమే. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచే వస్తున్నాయి ప్రతి ఇవి కూడా, ప్రతి వరము కూడా. దేవునికి మహిమ కలుగును కాదు. ఆయన యందు దేవుని యందు తండ్రి యందు ఏ చంచలతమైనను గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనమే మనుషులమైన మనము ప్రథమ ఫలముగా, సృష్టి మొత్తంలో కూడా ప్రథమ ఫలం ఎవరంటే మనమే. ఆయన సృష్టించిన అన్నిట్లో కూడా మనుషుడే ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారం కన్నాడు దేవుడు. ఎందుకంటే మనం అన్నిట్లో కూడా, ఆయన సృష్టించిన అన్నిట్లో కూడా ప్రథమ ఫలముగా ఉండునట్లుగా, ప్రథమ ఫలముగా మనం ఉండునట్లుగా తాను సృష్టించిన అన్నిటిలో కూడా మనల్ని కన్నాడు. ఎలాగా? సత్యవాక్యం. దేవునికి మహిమ కలుగును. ఆ సత్యవాక్యంలో మనం కట్టబడాలి. సత్యంలోంచి సర్వసత్యంలోకి ఎప్పుడు వెళ్తాం? ఇక నువ్వు సత్యంలో లేవనుకో, సత్యంలోకే రాలేదనుకో, మరి సర్వసత్యంలోకి ఎప్పుడు వెళ్తావు? సత్యంలో నువ్వు కట్టబడితే సత్యం నుంచి సర్వసత్యంలోకి ప్రభు తీసుకుని వెళ్తారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగురు కనుక ప్రతి మనుషుడు వినటానికి వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి, కోపించుటకు నిదానించేవాడును. దేవునికి మహిమ కలుగును గాక. వినటానికి వేగిరపడ, కంగారపడ, తొందరగా వినేయాలి. రెండోది మాట్లాడడానికి నిదానించాలి. మూడోది కోపపడుటకు నిదానించాలి. మా అమ్మగారు ఒక్కి నొక్కి ఒక్కని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును కాదు. కోపపడడానికి నిదానించాలి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు కాబట్టి. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మొదటి దశలోని పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ధ్యానించుకున్నాం. మనమంతా కూడా వినటానికి వేగిరపడదాం, మాట్లాడడానికి నిదానిద్దాం, కోపపడడానికి నిదానిద్దాం. దేవుని చిత్తము నెరవేర్చుదాం. 3వ అధ్యాయం 4వ వచనం. ఈ శ్రమల వలన చూడండి, ఈ శ్రమల వలన ఎవడు కూడా కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవించవలసి ఉన్నదని ముందుగానే మీతో చెప్పాం కదా. అలాగే జరిగింది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. కింద వచ్చిన ఇందుచేత నేను ఇక సహింపు చాలక శోధకుడు ఒకవేళ మిమ్మల్ని శోధించునేమో అని, మా ప్రయాస వ్యర్థమైపోనేమో అని, మీ విశ్వాసము తెలుసుకొనవలెనని అతన్ని పంపితిని. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగూ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మును చూడ అపేక్షించుచు ఎల్లప్పుడూను మమ్మును ప్రేమతో జ్ఞాపకము చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చి, మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన
సమాచారము మాకు తెచ్చిన. హల్లెలూయా. మేము ఎలా మిమ్మల్ని చూడాలనుకున్నా మీరు అలాగే ఉన్నారంట. మీరు కూడా మమ్మల్ని అలాగే చూడాలని ఆశ కలిగి ఉన్నారు. అంటే ఒక్కరి ఎడల సహోదర ప్రేమ, ఒకరిలో ఒకరికి సహోదర ప్రేమ, సహోదర ప్రేమ కలిగి ఉన్నారు. అయ్యో ఇదిగో మా దగ్గరకు వచ్చే ఈ సేవకుడిని మేము ఇదిగో చూడాలి, ఆ సేవకుడి మేము చూడాలి ఎంతో ఆశ కలిగి ఉన్నాం. ఎంతగానో ఆయన ఎడల మేము వాంఛ కలిగి ఉన్నాం. ఆయనతో మాట్లాడాలి, ఆయన చూడాలి, ఆయన క్షేమ సమాచారం తెలుసుకోవాలి. ఆయన పడే ప్రయాస, మా కోసం పడిన ప్రయాస అంతా కూడా నేను తెలుసుకోవాలి. ఈయన కూడా ఎలా ఉన్నాడు, సంఘం ఎలా ఉంది, సంఘాన్ని అయ్యో నేను సంఘాన్ని ఇలా చూడాలనుకుంటున్నానే, నేను ఎలా ఆయన మీద ఆశపడుతున్నాను, సంఘం ఎడల నేను ఎంత ఆసక్తి కలిగి ఉన్నానో, సంఘం ఎడల నేను ఏ ఆశ కలిగి ఉన్నానో వారు కూడా నా ఎడల అదే ఆశ కలిగి ఉండాలి. సంఘంలో ఆ బిడ్డ ఎలా ఉంది, ఈ వ్యక్తి ఎలా ఉంది, ఈ బిడ్డ ఎలా ఉంది, వీళ్ళందరూ ఎలా ఉన్నారు, ఎలా బాగున్నారా, వాళ్ళు క్షేమంగా ఉన్నారా, వారి కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ బిడ్డలు ఎలా ఉన్నారు, వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారా, వారు వృద్ధి చెందారా, ఆశించబడుతున్నారా, వాళ్ళు ఫలాలు ఫలిస్తున్నారా, వారు మంచి ఫలాలు ఫలిస్తున్నారా అని ఆశ కలిగి ఉంటాడు కదా సేవకుడు. సంఘం కూడా ఎలా ఉండాలి, సేవకుడు ఎలా అదే ఆశ కలిగి ఉండాలి. ఏక మనస్సు అంటారు దాన్ని. ఏమంటారు? ఏక మనస్సు. హృదయానుసారుడైన దావీదు అన్నాడే, దేవుని హృదయంలో ఏముందో దావీదు తెలిసిపోయిందంట. అలాగే ఈ సేవకుడు హృదయంలో ఏముందో విశ్వాసులు కూడా తెలిసిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. ఆ విధంగా సంఘము కూడా ఆ శక్తి కలిగి ఉంటుంది. వచ్చి చెప్తున్నారు, అయ్యా ఎంతో విశ్వాసంతో ఉన్నారయ్యా, ఎంతో భక్తితో ఉన్నారయ్యా, ఇదిగో రేయి పగల మానక దివారతను ప్రార్థన చేస్తూనే ఉన్నారు, కనిపెడుతూనే ఉన్నారయ్యా. మనం చేస్తున్న మీరు పడిన ప్రయాస వ్యర్థము కాలేదయ్యా, మనం చేసిన ప్రయాస వ్యర్థం పోలేదయ్యా, ఊరికనే పోలేదయ్యా, మన కష్టం ఊరికనే పోలేదయ్యా. అంతగా వీరు వృద్ధి చెందారయ్యా, ఫలిస్తున్నారయ్యా, ఆ ఫలములు ఫలిస్తున్నారయ్యా అని చెప్తుంటే ఆ సేవకుడికి అంతకు మించిన భాగ్యమైన ఉందా? నా ప్రభు అంతకు మించి ఇంకేమైనా కోరుకుంటాడా నీ గురించి? ఆనందము, ఆ సంతోషము, ఆ సమాధానము, ఆ కృప ధారాళంగా నీకు అంతకు మించిన అనేక రెట్లు ప్రేమను కురిమించే దేవుడే నీకోసం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతగా ప్రేమించేవాడు, నువ్వు ఇంత అడిగితే ఆయన ఇంతగా ధారాళంగా ఇచ్చేసేవాడు. ఎందుకంటే నువ్వు కూడా ఆయన ఆశ కలిగి ఉన్నావు కాబట్టి. ఆయన నీ నుంచి ఏది కోరుకున్నాడు, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నాడు, నువ్వు అలాగే ఉన్నావు కాబట్టి. ఆయన నుంచి నువ్వు కోరుకునేది ఏంటి? ఆయన కూడా నీ నుంచి అదే కోరుకుంటున్నాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. ప్రభువా, అది మీకే తెలుసు అయ్యా. అయ్యా, ఎందుకైనా నన్ను ఇంకా బాధ పెడతారు, ఇదిగో ఎంతగా ప్రేమిస్తున్నా మీకు తెలియదా అయ్యా అని పేతురు అడగలేదా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఏమన్నా ఊరికి అడిగారా? ప్రభు, పేతురు ఇదిగో నా మందన మేపు, పేతురు నా మందన కాయ్, పేతురు ఇదిగో నా మందను మేపు. హల్లెలూయా. ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడో ఈయన అదే మనసు కలిగి ఉన్నాడు. ఆయన దేనికోసం ఎదురు చూస్తున్నాడు, ఈయన దానికోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన ఏది చెప్పాలని తలంచినాడో ఈయన అదే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే పిల్లారా, నిజమే. మనం ఇవన్నీ కూడా మనము ఎదురు చూస్తూ ఉండాలి, ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన మన నుంచి ఏం ఆశిస్తున్నాడో అది మనము ఫలించడానికి ఉంటే ఆయన ఎంత సంతోషిస్తుంటాడు. ఆయన పక్కన మోషే, ఇదిగో నా ప్రజలు చూసావా, నా మాట వింటున్నారు. మోషే, ఇదిగో నా అడుగు జాడలు నడుస్తున్నారు. మోషే, ఇదిగో నా మాట కోసం ఎదురు చూస్తున్నారు. మోషే, నా ప్రజలు చూడయ్యా ఎంత భయభక్తులు కలిగి నా సన్నిధిలో ప్రార్థన చేయుచున్నారు. దేవునికి మహిమ కలుగు. మోషే మోషే మోషే, నా ప్రజలు నా ప్రజలు నా ప్రజలు అన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆయన కోరుకునేది అది. ఆ సంతోషం, ఆ సమాధానం కోరుకుంటాడు నీ నుంచి. ఆయన ఆనంద సంతోషాలు కోరుకునేది ఏంటి? ఆయనను
సంతోషపెట్టేది ఏంటి? నువ్వు ఫలించటమే. నువ్వు ఫలించి ఆ ఫలములు ఆయనకు ఇవ్వటమే. ఆయన కోరుకున్న ఫలం నువ్వు ఫలించటమే ఆయన సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబు మహాభక్తుడు ఒక మాట అన్నాడండి. యోబు పుస్తకంలో ఒక మాట రాయబడి ఉంది. 34వ అధ్యాయం మొదటి వచనం నుంచి 4 వచనాలు ధ్యానించుకుందాం. 34వ అధ్యాయం మొదటి వచనం. జ్ఞానులారా నా మాట వినుడి, అనుభవశాలులారా నాకు సెవియొగ్గుడి. అంగిలి ఆహారము రుచి చూసినట్లు చెవి మాటలను పరీక్షించు. చూడండి, న్యాయమనేది ఏదో అది విచారించి చూద్దాం రండి. మేలైనది ఏదో మనంతట మనమే విచారించి తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును. ఏది మేలైనదో అది మనకు మనమే విచారించి తెలుసుకొని దాన్ని అనుసరించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుంచి ధ్యానించుకుందాం. 13. వీరందరూ కూడా ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరం నుంచి చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందారు. దేవునికి మహిమ కలుగును గాక. కింద వచ్చిన ఇలాగు చెప్పువారు చూడి, ఇలాగు చెప్పేవారు తన స్వదేశమును వెతుకుచున్నామని దాన్ని విషాదపరుస్తున్నారు కారా. వారు ఏ దేశం నుంచి వచ్చారు? ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచున్న ఎడల మరలా వెళ్ళుటకు వరకు వీలు కలిగి ఉండరు. దేవునికి మహిమ కలుగును గాక. నిజ పిల్లరా, నువ్వు ఏ దేశం నుంచి వచ్చావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు అక్కడి నుంచి వచ్చింది నువ్వు జ్ఞాపకం ఉంచుకునేలా అందరికి విషాదపరుస్తూ అందరికి తెలియజేస్తావు. అందరికి తెలియజేయాలి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి తిరిగి ఎక్కడికి వెళ్ళబోతున్నావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు జ్ఞాపకం ఉంటే ఎక్కడి నుంచి నువ్వు తిరిగి ఎక్కడికి వెళ్ళబోతున్నావో అది నీకు అర్థమైపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఈ లోకానికి నువ్వు ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? యాత్రికులుగాను పరదేశులుగాను ఈ లోకానికి వచ్చి ఎక్కడి నుంచి? పరమ నుంచి నువ్వు ఈ లోకానికి ఈ భూలోకానికి యాత్రికులను పరదేశులుగాను వచ్చావు. ఎంతకాలం నువ్వు చేస్తావు? దేవుడిచ్చిన ఆయుష్ ఎంతకాలం నువ్వు యాత్రిక చేసి తిరిగి నీ యాత్ర ముగించినప్పుడు నువ్వు తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళాలి. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళాలి. పరలోకం నుంచి వచ్చావు నీవు, తిరిగి పరలోకమే వెళ్ళాలి. అది జ్ఞానము కలిగి నువ్వు వివేచించాలి, తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చామో మనం ఎక్కడికి తిరిగి ఎక్కడికి వెళ్ళాలి అని తెలుసుకొని తిరిగి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఏ స్థానం నుంచి వచ్చావో అదే స్థలానికి నువ్వు వెళ్ళాలి. అలా కాకుండా లోకపు వైభవం చూసి లోకపు ఆశలతో ఇచ్చలతో లోకంతో పాపంతో పెనవేయబడి నీవు అక్కడికి వెళ్ళలేక తిరిగి పరలోకం వెళ్ళలేక నువ్వు ఇక్కడే నిలిచిపోతున్నావు. కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి ఎక్కడ తోయపడుతున్నావు? అగాధంలోకి తోయపడుతున్నావు. కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అది నువ్వు ఎరిగి ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అది నీకు తెలియబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. 36. చూడండి, కొంతమంది ఏం చేస్తారు? తిరస్కారమును, కొరడా దెబ్బలను, బంధకములను, ఖైదును ఇవన్నీ కొంతమంది అనుభవించారు. కొంతమంది రాళ్ళతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, కొంతమంది శోధించబడ్డారు, కొంతమంది చంపబడ్డారు. గొర్రె చర్మములను మేక చర్మలను వేసుకుని కొంతమంది దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను కొండల మీదను గుహల్లోను సొరంగంలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము అలాంటి వారికి ఈ లోకము యోగ్యమైనది
కాదు. వీరందరూ కూడా తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాడు కనుక మీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. దేవునికి మహిమ కలుగును. ముందుగా సిద్ధపరిచాడు, మన కోసం సిద్ధపరిచాడు. కానీ ముందుగా ఉన్నారు, విన్నారు, శ్రమలు పొందారు, బాధలు పొందారు, అనుభవించారు. వీళ్ళందరూ అనుభవించి కూడా అది మాదిరిగా మన ముందు ఉంచారు. ఇప్పుడు మనము కూడా మనము లేకుండా మన విశ్వాసము మనము లేకోకుండా వాళ్ళు సంపూర్ణులు కాకుండా నిమిత్తం. వాళ్ళు సంపూర్ణులు కారు, మనం వెళ్తేనే సంపూర్ణం చెందుతారు అక్కడ. ఎందుకంటే వారు అనుభవించిన జీవితం అంతా కూడా మాదిరి జీవితం మన ముందు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ జీవితాన్ని మనము మాదిరిగా జీవించాలి. ఆ జీవితాన్ని మనం మాదిరిగా జీవించినప్పుడు, మన మాదిరి చూపించినప్పుడు అప్పుడు వారు అనుభవించినది సంపూర్ణం అవుతుంది. ఎందుకంటే వారిని చూసి మనము నడుచుకుంటున్నాము కాబట్టి, ప్రభువును చూసి మనం నడుచుకుంటున్నాము కాబట్టి ప్రభు యొక్క సంపూర్ణతలో మనము సంపూర్ణం అవుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, అదే మాదిరిగా మన జీవితం జీవించాలి. మనం మాదిరి జీవితం జీవిస్తున్నాం కాబట్టి ప్రభువును చూసి ప్రభు నడిచినట్లుగా ప్రభు మార్గంలో మనం నడుస్తున్నాం. మనకు ముందుగా ప్రభువును చూసి నడిచిన వారు నడిచిన మార్గంలో నడుస్తున్నాం కాబట్టి వారు ఎలా ప్రభుకి వారిని ప్రభు సంపూర్ణ అయ్యారో అలాగే మనం వారిలో మనము సంపూర్ణం అవుతున్నాం. అంటే మనము కూడా వారిలో పాలివారం అవుతున్నాం. అంటే మనము కూడా వాళ్ళు భాగము పొందుకుంటున్నాం. పరిశుద్ధుల్లో పరిశుద్ధుల భాగము మనము పొందుకుంటున్నాం. పాలివారమై ఉన్నాం. అంటే వారి ఆస్తిలో మనము కూడా వారసులమై ఉన్నాం. ఆస్తికి మనం కూడా హక్కుదారులమై ఉన్నాం. అలాగే ప్రభువు కలిగిన సమస్తం మనకు అనుగ్రహించాడు. ఆస్తి మొత్తం తండ్రి సమస్తం కూడా తండ్రి కుమారుడికి అనుగ్రహిస్తే ఆ కుమారుడు ఏం చేశాడు? మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు మనము కుమారుడు యొక్క ఆస్తిలో వారసులం, సగభాగం పాలివారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, ఆయన ఆస్తిలో మనము కూడా భాగస్తులై ఉన్నాం కాబట్టి, ఆయన కలిగిన సమస్తంలో కూడా మనం భాగంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆయన మనకు మాదిరికరంగా ఉన్నాడు కాబట్టి ఆ మాదిరిని మనము కూడా అనేకులకు మాదిరిగా చూపించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుని బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారుగుట అనున్నది కార్యకారి కావాలనని వేడుకొనుచున్నాం. అంటే ఇతరులు నీ విశ్వాసమందు పాలివారు కావాలి. నీకెంత విశ్వాసం ఉందో నిన్ను చూసేవారు కూడా అదే విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం పొందుకోవాలి. నీవు చెప్పే మాటను బట్టి నీ మాటను బట్టి వారు విశ్వసించగలిగి ఉండాలి. దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేశాడు, ఇదిగో నేను పొందుకున్నా, అనుభవించా, ఇదే మాదిరి చూపించాలి. నా జీవితంలో ఆయన చేసిన కార్యాలు అనేక కార్యములు ఉన్నాయి. మరణ పడక మీద ఉన్న నన్ను, చనిపోతాడు అని చెప్పిన నన్ను బ్రతికించినవాడు నా ప్రభు. ఇక వీడెందుకు పనికిరాడు, వీడు లేచి తిరగాలి అంటే ఒక మనిషి జీవితకాలము ఇతరులకు తోడుగా ఉండాల్సిందే. ఒక మనిషి చేయి పట్టుకొని నడవాలి. తనకు తనగా ఏమి నడవలేడు, ఏం చేయలేదు. అసలు వీడు బ్రతుకుతాడంటే గ్యారంటీ లేదు. 48 గంటలుగా దాటితే తప్ప బ్రతుకుతాడో లేదో చెప్పలేము. వీడు కళ్ళు కనపడతాయో లేదో చెప్పలేము. తర్వాత ఒక కన్ను కనపడుతుందో లేదో చెప్పలేము. అసలు రూపం ఇలా ఉంటుందని మేము చెప్పలేము. ఇవన్నీ మరి నా జీవితంలో చేశాడు ప్రభు. 6 నెలలు మంచం దిగి అడిగి వేయటానికి 6 నెలలు పడుతుంది. అది కూడా ఒక మనిషి సహాయంతో. జీవితకాలం అంతా కూడా ఒక మనిషి మీద ఆధారపడి ఉండాలి. ఒక మనిషిని పట్టు సపోర్ట్ తీసుకుని 6 నెలలు అయితే కానీ దిగి నడవలేడు మంచం దిగి అన్నోడు 21 రోజులు నడిపించలేదా నన్ను? రెండు కళ్ళు పోతాయి అన్నాడు. ఏ కన్ను పోకుండా కనపడట్లేదా? ముఖమే అందవికారంగా అయిపోద్ది అన్నాడు. మరి అలా ఏమైనా కనపడుతుందా? అలా ఏమైనా కనపడుతుందా? 48 గంటలు అయితే జరగలేదు అన్నాడు. మరి జరిగి ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు కూడా దేవుని కృప కాదా? నన్ను బ్రతికించుకోలేదా?
మరి నేను పొందిన కార్యంలో చెప్తున్నాను, నేను అనుభవించిన కార్యం చెప్తున్నా. ఎన్నో ఉన్నాయి నా జీవితంలో, ఎన్నెన్నో ఉన్నాయి. నేను అనుభవించిన ప్రతి కార్యం కూడా నేను చెప్తుంటే, నీవు విని, దాన్ని విని నువ్వు తెలుసుకొని, అదే నువ్వు విశ్వసిస్తే, నేను నా ప్రభు విశ్వాసంలో నేను పాలివాడినైతే, నువ్వు నా విశ్వాసంలో పాలివాడు. వరము ప్రతి క్రీస్తు యందు పొందుకున్న ప్రతి వరము కూడా, ప్రతి వరము కూడా మనము శ్రేష్టమైన ప్రతి వరం కూడా పొందుకునే ఉన్నాం. ఆ వరము క్రీస్తు నుంచి పొందుకున్న వరము మనం అనుభవించాలంటే దాన్ని క్రీస్తునే మనం అనుభవించాలి. దేవునికి మహిమ కలుగు. ఆ వరం క్రీస్తునే మనం పొందుకున్నాం. అపోస్తలుడైన దావీదు గారు అన్నారు. దావీదు ఏమన్నాడు? నేను వరమును పొందుకున్నాను. ఆ వరం ఏంటంటే నీ ఉపదేశమే నాకు వరం అన్నాడు. దేవునికి మహిమ కలుగు. నీ వాక్యమే నాకు వరం అన్నాడు. వాక్యంతో నన్ను నింపేవు అన్నాడు. అంతకు మించి ఇంకేం కావాలండి? అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక వరం పొందుకున్నారు. ఏం వరం అది? క్రీస్తుని వరంగా పొందుకున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి వరం. దేవునికి మహిమ కలుగు. ఆ స్థాయికి నీవు కూడా రావాలి. ఆ విధంగా నీవు ఉండాలి, అగుపడాలి. నీ గురించి మేము కూడా అతిశయపడాలని ఆశపడుతున్నాం. దేవునికి మహిమ కలుగు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. స్తోత్ర 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 స్తోత్ర. దేవా వందనాలు, స్తోత్రాలు, స్తోత్ర.